ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. వివిధ కాలేజీ యాజమాన్యులు ఎస్పీ శ్రీనివాస్ కామెంట్స్. టీనేజ్ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలి. విద్యార్థుల ఎదుగుదలకు కాలేజీ దశ చాలా కీలకమైందని తెలిపారు. ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి. ఉన్నత చదువు కోసం ఎక్కడెక్కడి నుంచో పట్టణాలకు వస్తున్నారు. పట్టణాలకు వచ్చిన తర్వాత మన లక్ష్యం మారకూడదని అన్నారు. మనం క్రియేటర్ గా మారాలి అంటే కఠోర శ్రమ కావాలి అని, మనం చేసే పని ఏదైనా ఎదుటి వ్యక్తికి ఇబ్బంది రాకూడదని అన్నారు. మంచి వాతావరణంతో చదువు కొనసాగితే భవిష్యత్తు బాగుంటుంది. కోపం, ఉద్రేకాన్ని మనం అదుపులో ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. ర్యాగింగ్కి వ్యతిరేకంగా మరియు మాదక ద్రవ్యాల వినియోగంకి వ్యతిరేకంగా ఒక అవగాహన సదస్సుని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థల నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. వాళ్ళతో ఈరోజు ఈ అవగాహన సదస్సును కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి కాలేజ్ నుంచి కూడా పూర్తిగా ఈ అంశం మీద వాళ్ళని సపోర్ట్ చేయమని అడగడం జరుగుతుంది. అట్లాగే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ని పెట్టాలని చెప్తున్నాము. అలాగే ఈ మాదక ద్రవ్య వినియోగం ఎక్కడైనా జరిగినా వాటిని గమనించడానికి కూడా సేమ్ యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఎలాగ ఉన్నాయో అలాగే యాంటీ డ్రగ్స్ సంబంధించి కూడా ఒక కమిటీని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. ఇటువంటివి ఎక్కడ ఏమున్నా కూడా ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతున్నాము. వాటి పట్ల ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా వాళ్ళ తాలూకు విద్యా సంస్థల్లో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కూడా విద్యార్థులందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి చేయమని చెప్తున్నాము. అలాగే పేరెంట్ టీచర్స్ అసోసియేషన్స్ ఏమైనా కండక్ట్ చేసిన వాటిలో కూడా దీన్ని మాట్లాడమని చెప్తున్నాము. దీనికి అడిషనల్గా ఒకటి ఏంటంటే పల్నాడు జిల్లాలో పౌరులందరికీ కూడా మీకు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మాకు తెలియజేయండి. సంఘ వ్యతిరేకంగా ఎవరైనా ఏ పనులు చేసినా కూడా ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటాము. ఈ మధ్య జరిగినటువంటి 2-3 సంఘటనల పట్ల కూడా అరెస్టులు అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. అది కూడా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఖచ్చితంగా పోలీసు ఎటువంటి వెనుకడుగు ఉండదని కూడా ఇంకొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.